నమస్తే. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలన్నీ కూడా కల్వకుంట్ల ఫ్యామిలీ చుట్టే తిరుగుతున్నాయి. నిన్న మొన్నటి దాకా చూస్తే కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్ పార్టీ రాజీనామా చేయడము, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడం ఇవన్నీ కూడా మనం చూసినాం. బట్ కొత్తగా ఫార్ములా ఈ రేసుకు సంబంధించి కేటీఆర్ అరెస్ట్ కాబోతున్నాడు. ఖచ్చితంగా ఛార్జ్షీట్ దాఖలు చేయడమా, కేటీఆర్ని ఏవన్గా ఉన్నాడు కాబట్టి ఫార్ములా ఈ రేసు అరెస్ట్ చేయడమా, గవర్నర్ పర్మిషన్ రాగానే ఖచ్చితంగా అరెస్ట్ ఉంటుందని ఒక చర్చ కూడా జరుగుతున్నది. సో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కల్వకుంట్ల కుటుంబాన్ని దగ్గర నుండి చూసినటువంటి వ్యక్తి, బీఆర్ఎస్ పార్టీలో గతంలో పనిచేసినటువంటి వ్యక్తి, మాజీ ఎమ్మెల్సీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు రాముల్ నాయక్ ప్రస్తుతం మనతో పాటు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఈ 15 రోజుల నుంచి కూడా కల్వకుంట్ల ఫ్యామిలీ చుట్టే తెలంగాణ పొలిటిక్స్ అని కూడా తిరుగుతున్నటువంటి పరిస్థితి. సో మీడియా కూడా ఎక్కువ అంశాలు అటు నుంచే కనబడతా ఉన్నాయి. ఏమనిపిస్తున్నది? ఫార్ములా ఈ రేసులో కేటీఆర్ను అరెస్ట్ చేసే అవకాశం ఉందని ఒక చర్చ జరుగుతున్నది. ఇప్పటికే ఏసీబీ అధికారులు నివేదికను కూడా ప్రభుత్వానికి అందజేశారు. గవర్నర్ పర్మిషన్ రాగానే అరెస్ట్ అంటున్నారు. ఆయనేమో లొట్టపీస్ కేసు నా మీద కావాలనే బదలాం చేస్తున్నారని కేటీఆర్ అంటున్నారు. మీరేం మాట్లాడతారు సార్? వీళ్ళకు అసలు లొట్టపీస్ కేసు ఈ రకరకాలుగా ఒక బాధ్యత గల మంచి ఆ విధంగా మాట్లాడవద్దు. అంతకుముందు ఎవరైతే సంబంధించిన ఐఏఎస్ అధికారులు మాకు కేసీఆర్ చెప్పినందుకే, ఆదేశాలు ఇచ్చినందుకే మేము అక్కడ మందిని ట్రాన్స్ఫర్ చేసినాము. ఆర్బీఐ ఆదానికి సంబంధం లేదు, క్యాబినెట్కు సంబంధం లేదు. వాళ్ళ కొడుకు సంతోషానికి ఇక్కడ ఫార్ములా పెట్టి అక్కడ అవినీతి జరిగింది. జరిగిన తర్వాత ఇవాళ ఏముంది, కంపల్సరీ జైలుకు పోవాలి. జైలుకు పోక తప్పదు, పోతాడు. కానీ ఇవాళ లొట్టపీస్ కేసు, ఏం కేసు కావాలంటే వీళ్ళు వారం మొత్తం ఇప్పుడు ఏమైందంటే కాళేశ్వరాన్ని తప్పించడానికి ఈ రకరకాలుగా ఈ విధంగా ఉంది. కానీ ఆ రోజు అధికారులు ఒప్పుకున్నారు, కేసీఆర్ మాటను మేము తీయలేక మా మీద ఒత్తిడి ఉన్నందుకు మేము ఈ విధంగా చేసినామని చెప్పి వాళ్ళు ఒప్పుకున్న తర్వాత ఇవాళ కేసీఆర్ నా మీద కావాలని ఇది చేస్తున్నారు అనేది మొన్న కవిత గిట్ట మా నాయన మీద మా అన్న మీద కుట్ర జరుగుతుంది, అది లుక అవుతుంది. అది ఇవాళ తప్పకుండా రేపు గవర్నర్ పర్మిషన్ కాగానే ఫస్ట్ చేస్తారు. తప్పేముంది? ఎవరైతే దొంగతనం చేసిండో ఒక బాధ్యత గల మున్సిపల్ శాఖ మంత్రి ఉండి క్యాబినెట్ది తీర్మానం లేకుండా, ప్రభుత్వంది ఏమి ఇది లేకుండా, ఇష్టం వచ్చింది రాజరిక పరిపాలన లేక ఆ విధంగా చేసి డబ్బులను ఇది చేసి తర్వాత బాండ్ రూపంలో మళ్ళీ పార్టీకి తీసుకొని బీఆర్ఎస్ పార్టీకి ఈ విధంగా చేసినందుకు తప్పకుండా అది వైట్ కాలర్ అఫెన్స్ అవుతుంది. రెండవది ఒక బాధ్యత గల మంత్రి అవుతాడు. రెండవది ముఖ్యమంత్రి కొడుకు అని ఆయన విర్రవీగిండు. షాడో ముఖ్యమంత్రి లేక ఆయన ఇది చేసిండు. ఆ రోజులలో మున్సిపల్ మంత్రికి ఇంత క్యాన్వై కానీ ఇంత ఇది ఉండకపోయేది. అధికారులు ముఖ్యమంత్రిని గెలిచేది మానేసారు. ఇక్కడనే నాకే గెలవాలని ఆదేశాలు ఇచ్చారు. అందు గురించి ఆ ఫార్ములా ఏదైతే రేస్ ఫార్ములా ఉందో అది 100% ఎవరు పర్మిషన్ లేకుండా ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళ కొడుకుకి ఇది చేయడానికి, సంతోషపెట్టడానికి, ఇది ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసినందుకు తప్పకుండా అరెస్ట్ చేయాలి. ఎట్లా చూస్తారు? 10 కాలాల పాటు పచ్చగా ఉన్నటువంటి కల్వకుంట్ల ఫ్యామిలీ కావచ్చు, వాళ్ళ అధికారాన్ని అనుభవించినప్పుడు కావచ్చు, ఏ గొడవ లేదు, ఏ పంచాయతీ లేదు, మీడియా గోలికి ఎవరు కూడా రాలే. ఎప్పుడైతే అధికారం కోల్పోయారో సొంత బావ మీద, సొంత అన్న మీద కల్వకుంట్ల కవిత చేసినటువంటి కామెంట్స్ మనం చూసినాం. ఏమైంది వచ్చి అంటారు? ఎందుకు ఈ రకమైనటువంటి వివాదాలు వస్తున్నాయంటారు కల్వకుంట్ల కుటుంబంలో? నేనేం చెప్తున్నా శ్రీశైలం, ఇవాళ 1200 మంది ఆత్మ బలిదానం, మా అటువంటి కార్యకర్తల శ్రమదానం. ఏమైందంటే అది అప్పుడు 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు ఎవరికి యాదరాలే, ఎవరిని కలవలేదు. కలిస్తే ఏదైతే ఇదనుకుంటారో, మనం కలిస్తే ఏమడుగుతారో కార్యకర్తలు అనే ఉద్దేశంతో డబ్బులు సంపాదించి జేబు నింపుకురు. దంచుకో బాబు అనే పద్ధతిలో దంచుకున్నారు, జేబు నింపుకున్నారు. ఇది పంపకాల వాట. ఏదో తెలంగాణ మీద మా నాయన మీద కుట్ర జరుగుతుంది, మా లీక్ వీరుడు అని ఆమెనే మొన్న ఒక నెల ముందు చెప్పింది. అమెరికాకు పోయే ముందు ఎవరు లీక్ చేస్తారో, ఎవరు నాకు దూరం చేస్తారో పార్టీకి. 103 రోజులు అయింది నేను వర్కింగ్ ప్రెసిడెంట్కి నేను ఇది చేసిన, ఏది కంప్లైంట్ చేసినా అయినా నాకు ఇది చేయలేదు. మొన్న ఏమంటుందంటే బావ సంతోషరావు ఇద్దరు ఏమో అవినీతి చేసిర్రు, మా నాయన నిరికిచ్చిర్రు, మా అన్నను నాకు విడదీసిర్రు అనే విధంగా మాట్లాడుతుంది. ఇవాళ ఎవరిని విడదీసిర్రో అది అంతా అర్థమవుతుంది.
మళ్ళీ వీళ్ళందరూ ఒకటైతారు, అందులో ఏం ఇది లేదు, ఖాళీ ముందుగానే ఇడుస్తారు వాళ్ళు జనాలలో. అంటే ఇప్పుడు రాములు నాయక్ గారు ప్రధానంగా వాళ్ళ అధికారంలో ఉన్నన్ని రోజులు ఓ రాములు నాయకో లేకపోతే ఓ రవీంద్ర నాయకో లేకపోతే ఈటల రాజేంద్రో ఇట్లాంటి చాలామంది కీలక నాయకులు పనిచేసిన వాళ్ళు బయటకు వచ్చారు. కానీ ఫస్ట్ టైం అధికారం కోల్పోగానే సొంత బిడ్డనే బయటకు వచ్చింది. అంటే ఎటువంటి పరిణామాలకు దారి తీయబోతున్నది, ఎటువంటి డ్రామా అనుకోవాలన్నా లేకపోతే వ్యూహం అనుకోవాలన్నా ఏమనుకోవాలి? ఎందుకంటే మీకు బాగా దగ్గరి పరిచయాలు వాళ్ళతో కాబట్టి. వాళ్ళు డ్రామా ఆడవచ్చు, వ్యూహం చేయవచ్చు, కాళేశ్వరాన్ని తప్పించుకోవడానికి ఇది ఒకటి నాటకం ఆడవచ్చు. ఇవాళ ఏముందంటే నేను ఇంతకు ముందే చెప్పిన డబ్బుల పంపిణీ కార్యక్రమం వాటా నాకు సరిగ్గా రాలేదు అనే పద్ధతిలో ఆమె చేస్తుంది. ఇవాళ కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ, తర్వాత హరీష్ రావు కానీ, సంతోష్ రావు కానీ, తర్వాత కవితమ్మ కానీ, వీళ్ళు అవినీతి సొమ్ముతోటి ఇలా విర్రవీగుతున్నారు. 10 లక్షల కోట్ల రూపాయలు ఆ పెద్ద ఆయన సంపాదించిండు. ఎవరి గురించి సంపాదించిండు? వీళ్ళ గురించే కదా. ఆ రోజులలో 20 సంవత్సరాలు రాజకీయంలో ఉన్నావు, నా పెండ్లికి గిట్ట నీవు ఇబ్బంది పడ్డావు అనేది ఒత్తిడి తీసుకొచ్చి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టించి ఆ దానిలో వేలాది కోట్ల రూపాయలను దంచుకో జేబు నింపుకో అనే పద్ధతిలో ఇచ్చేసారు. చేసిన తర్వాత ఆ రోజు బావ ఇరిగేషన్ మంత్రి ఉన్నప్పుడు ఏం రాలే. బావకేమో 1.5 years పక్కకు పెట్టిండు. సెకండ్ టైం గెలిచిన తర్వాత మంత్రి ఇవ్వకుండా పక్కకు పెట్టిండు. మేము అడిగితేమో ఈటల రాజేందర్, నాకు, రాములు నాయకు, విజయ రామారావుకు, తర్వాత రాజయ్య యాదవ్కు ఇట్లా చాలామందికి బయట పంపించారు. బయట పంపించిన తర్వాత ఇన్నే ఆ రోజులలో ఉద్యమకారుడు అందరినీ పంపించి ఒక కోట్రిని తయారు చేసుకురు. అక్కడ వాళ్ళకు వావా ఓహవా అనేటోళ్ళు పెట్టుకోవాలి, వాళ్ళు వచ్చినప్పుడు సలాం చేయాలి, మాకు ఎవరిని అడగవద్దు, మమ్మల్ని ఎట్లా విలన్ లెక్క చూపెట్టారు. మాకు వీళ్ళే లీక్ చేస్తారు, పార్టీలో ఏమన్నా సంబంధం ఉంటే మాకు ఎదురు మాట్లాడుతున్నారు అనే ఉద్దేశంతో ఇలా 10 సంవత్సరాలు ఏం జరగలే, ఏం మాట్లాడలే. 10 నిమిషాలు వీళ్ళకు పవర్ పోతే 10 నిమిషాలు బతకలేని వాళ్ళు, ఈమె ఓడిపోతే తీసుకొచ్చి ఎమ్మెల్సీ చేసినోడు ఇవాళ ఇంత పెద్ద రోడ్ నెంబర్ 14 ఇంత పెద్ద భవంతిలు అట్లా రకరకాలుగా ఇది చేసుకొని ఇవాళ మా అందరి మీద కుట్ర, మీరు అందరి మీద తెలంగాణ ప్రజల మీద చేసి తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టి లక్షలాది రూపాయలు సంపాదించి ఆ డబ్బులు ఏం చేయాలనో అర్థం కాక వీళ్ళు ఏమన్నారు, తెలంగాణకు మేము ద్రోహం చేస్తే మామూలుని రాళ్లతోటి కొట్టండి అన్నారు. ఆ రోజులు దగ్గరకు వస్తాయి, ఏదో జైలుకు పంపిస్తారు, అది ఇది ఏం కాదు, ప్రజల దగ్గర తీసుకుంటారు చేతికి. ఇలా మనము నేపాల్ చూస్తున్నాం కదా, ఉరికిచ్చి కొడుతురు. నేపాల్ ప్రధానికి కానివ్వండి, తర్వాత అక్కడ ఎంపీలను కానివ్వండి, ప్రజాప్రతినిధులు. ఈరోజు ఈ కుటుంబానికి ఉరికిచ్చి కొట్టే రోజులు వస్తాయి. వీళ్ళకి చిత్తశుద్ధి కనుక ఉంటే సంపాదించిన అవినీతి డబ్బు ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో, తర్వాత చనిపోయిన కుటుంబాలు ఎక్కడైతే ఉన్నారో, చనిపోయిన కుటుంబాల పిల్లలేమో రోడ్డు మీద ఉన్నారు, చదువుకు ఫీజులు కట్టలేక ఇది చేస్తారు, వీళ్ళ పిల్లలేమో అమెరికాలో చదువుతున్నారు. వీళ్ళకి చిత్తశుద్ధి కనుక ఉంటే 1200 మంది బలిదానమైన కుటుంబాలు ఏమున్నాయి, ఆ కుటుంబాల దగ్గర పోండి, వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఏంది, తర్వాత ఉద్యమంలో పనిచేసిన కళాకారుల పరిస్థితి ఏంది, విద్యార్థుల పరిస్థితి ఏంది, ఇవాళ ఉద్యమంలో పనిచేసిన నాటువంటి రోడ్డు మీద తిరుగుతున్న వాళ్ళ పరిస్థితి ఏంది, వాళ్ళతోటి ఇది చేసి వాళ్ళ స్థితిగతులను ఇది చేసి మీరు సంపాదించిన డబ్బులు మేము తీసుకోం, మాకు అవసరం లేదు, మాకు ఒక నీతి నిజాయితీ ఉంది. తెలంగాణ ఇవాళ ఏమన్నది, సామాజిక తెలంగాణ అంట. 10 సంవత్సరాలు సామాజిక తెలంగాణ రాలే, సోషల్ తెలంగాణ రాలే, బీసీ తెలంగాణ రాలే, ఎస్సీ తెలంగాణ రాలే, గిరిజనుల తెలంగాణ రాలే. కానీ ఇప్పుడు ఈమె పోయిన తర్వాత, ఈమెకు సస్పెండ్ చేసిన తర్వాత సోషల్ జస్టిస్ జరగలేదని ఇవాళ ఎక్కడో పేపర్లో చూసిన నేను. పార్టీ పెడుతుందనే చర్చ జరుగుతున్నది. మొన్నదాకా కాంగ్రెస్ అన్నారు, బీజేపీ అన్నారు, కానీ నేను ఏ పార్టీలకు పోనని అంటుంది. ఏ పార్టీలకు పోదంటే ఏదో పార్టీ పెట్టబోతుందనే చర్చ కూడా జరుగుతున్నది. కవిత దగ్గర నిజంగా పార్టీ పెట్టేంత డబ్బు ఉందా, పార్టీ పెడితే నిలబడేంత సత్తా ధైర్యం ఉందంటారా? ఇప్పుడు మనిషికి లక్ష రూపాయలు ఇస్తారు ఎవరు పోకపోతే. నా దగ్గర అంతా సమాచారం ఉంది కదా. ఎవరికి ఇస్తారు లక్ష? ఇప్పుడు కొంతమంది పేడ్ వర్కర్లు ఉన్నారు ఆడ. కవితక్క రాగానే ఎయిర్పోర్ట్ దగ్గర జిందాబాద్ అనాలే, తర్వాత ఆమె చెప్పినట్లు డైరెక్షన్లో ఇది చేయాలి, ఇట్లా అంటుంది, సేమ్ తండ్రి లెక్క ఇట్లా అంటుంది, నవ్వుతూ ఉంటుంది. ఇవాళ ఏం డబ్బులేం కొద్దువ ఉందా? ఇప్పుడు రేట్ చేస్తే ఒక రూమ్ అంతా, ఈ రూమ్ అంతా డబ్బులు ఎక్కడో నోట్లు దొరుకుతాయి.
కవిత దగ్గర ఆ, ఏం తక్కువ ఉందా? కొన్ని వేల ఎకరాల వీళ్ళ పేర్ల మీద ఉన్నాయి, కొన్ని ఫామ్ హౌజులు ఉన్నాయి, కొంత ఏమో నీకు విల్లాస్ ఉన్నాయి, దుబాయ్లో వీళ్ళ ఆస్తులు ఉన్నాయి, రకరకాలుగా వాళ్ళు పెట్టుకున్నారు. అందు గురించే ఇవాళ డబ్బు పార్టీ పెట్టడానికి డబ్బులది ఏం కొదవలేదు. రేపు జనాలను తీసుకొస్తారు, పెరేడ్ గ్రౌండ్ నింపుతారు, నింపి డబ్బులతోటి. ఆ రోజు తెలంగాణలో సెంటిమెంట్ మీద వచ్చారు జనాలు, 14 సంవత్సరాల సెంటిమెంట్ మీద వచ్చారు, ఇప్పుడు పేమెంట్ మీద వస్తారు. డబ్బులతో పెట్టే పార్టీ నిలబడుతుంది అంటారా? సెంటిమెంట్తో పెట్టిన పార్టీ బీఆర్ఎస్ కాబట్టి ఇప్పటిదాకా ఉనికిని పెట్టుకుని 25 ఏళ్ళు కంప్లీట్ చేసుకున్నారు టీఆర్ఎస్ బీఆర్ఎస్. కానీ డబ్బుల మీద నిలబడే పార్టీ నిలబడుతుందా? చాలా కాలం ఉంటుందంటారా? ఇవాళ రేపు రాజకీయం అంతా డబ్బుల మీద నడుస్తుంది కదా. ఏం చేస్తుందంటే ఆ జనాలను చూపెట్టి ఇప్పుడు ఉన్న పార్టీలతోటి కోదండరాంకి ఇంత ఇచ్చిర్రు మీరు, నేను దానికంటే తక్కువ శక్తియా, నా దగ్గర ఇంత ఉంది, మళ్ళీ నాకు ఒక 10 సీట్లు ఈ మంది బేరం పెడుతుంది. బేరం పెట్టి ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది పార్టీ మీద. అరే భయ్ ముఖ్యమంత్రి బిడ్డే కదా, నేనైతే కాంగ్రెస్ పార్టీకి చెప్తున్నా, భారతీయ జనతా పార్టీకి చెప్తున్నా, ఇంకా ఎంఐఎంకు గిట్టే చెప్తున్నా, వీళ్ళని దగ్గర రానియకుండా వీళ్ళని ఎంత దూరం పెడితే తెలంగాణ ప్రజలు అంత సంతోషిస్తారు, ఉద్యమకారులు అంత అభినందిస్తారు. చనిపోయిన కుటుంబాలకు ఇంత అరే బాబు కరెక్ట్గా ఇది చేస్తారు అనేది ముఖ్యమంత్రికి మంచి పేరు వస్తుంది. కానీ ఆల్రెడీ ఆమె కాంగ్రెస్ పార్టీ అగ్రనేతని కలిసే ప్రయత్నం చేసిందన్నారు. ఆమె వస్తున్నది పార్టీలో కానీ చర్చ జరిగింది. ఒకవేళ వస్తే మీరు పర్సనల్గా రాములు నాయక్ గారు వెల్కమ్ చెప్తారా కవితలో కవిత వస్తే? ఆమె వస్తే తెల్లారి నేను బయటికి వచ్చేస్తాను. కవిత కాంగ్రెస్లోకి వస్తే తెల్లారి బయటికి వచ్చేస్తాం. ఎందుకండి, ఎందుకు ఇది ఉండాలి మేము? ఇలా కవితకు వచ్చినప్పుడు మేము మనసు చంపుకొని 10 సంవత్సరాలు కుమ్లి 14 సంవత్సరాలు ఉద్యమంలో పనిచేసి మళ్ళీ వీళ్ళ దగ్గరకు వచ్చి ఏం చెప్పారు? అప్పుడు మంత్రి అయిపోయింది కవిత, కాంగ్రెస్ పార్టీ మంత్రి ఇస్తుంది, ఇట్లా రకరకాలుగా చెప్తారు. కానీ నేను అనుకుంటా కాంగ్రెస్ పార్టీ తీసుకోదు, తీసుకుంటే కాంగ్రెస్ పార్టీకే లాస్. రికార్డ్ అయి ఉంటుంది, మీరు ఆలోచించుకొని మాట్లాడండి. కవిత నిజంగా కాంగ్రెస్లోకి వస్తే నిజంగా రాములు నాయక్ రాజీనామా చేస్తారా కాంగ్రెస్ పార్టీకి? 100% చేస్తాం, పక్కా చేస్తాం. మేము ఉద్యమకారులము, మాకు పదవులు కాదు. 2 సంవత్సరాల ముందే పదవిని విడిచిపెట్టి వచ్చిన. సర్పంచ్ ఎవడన్నా రాజీనామా చేస్తాడా? ఒక కౌన్సిలర్ రాజీనామా చేస్తాడా? లేకుంటే అధికారంలో ఉన్న పార్టీని వదిలేసి కాంగ్రెస్ పార్టీకి వస్తాడా? ఒక నిబంధత ఉన్న కార్యకర్త నేను. తెలంగాణ ఆ రోజు తీసుకొచ్చిన దాంట్లో నా పాత్ర గిట్ట ఉన్న కార్యకర్తను. ఆ రోజు 1200 శవాలను మోసినోని, గాంధీ ఉస్మానియా మార్చురి దగ్గర పోయి రోజు నిలబడేటోళ్ళం నేను, ఇంకా చాలామంది. వాళ్ళని తీసుకుపోయి ఇది చేసి ఒకరోజు అయితే ఒక అమ్మాయి ఇట్లా మట్టి పోసింది మా మీద. నేను, హరీష్ రావు, కేటీఆర్, రామలింగారెడ్డి చనిపోయింది పాపం, దుమ్మెత్తి పోసింది. బిడ్డ నా కొడుకు ఎంఏ చేసిండు, ఒకటే ఒక కొడుకు, జనగామ అవుతాలు అనుకుంటా, ఒకటే ఒక కొడుకు. మా ఆయనేమో రిక్షా నడిపిస్తాడు, నేనేమో కట్టెలను చీరుతా, గొడ్డలు బట్టి రోజు కొడుతూ ఉంటా. ఇద్దరం కలిసి నా కొడుకుని ఎంఏ చేపిస్తే మీ మాటలలో వచ్చిండు, సూసైడ్ చేసుకుండు. రేపు మీరు బాగుపడతారు, మీరు ఎమ్మెల్యే అవుతారు, మంత్రులు అవుతారు, ఎంపీ అవుతారు, కానీ నా ఉసురు ఆ కుటుంబానికి జరుగుతుంది బిడ్డ అని ఇట్లా మట్టి పోసి వారం రోజులు అన్నం తినలేదు నేను. ఎప్పుడు అదే యాదకు వస్తుండే, అది ఇప్పుడు జరుగుతుంది చూస్తున్నా. ఇప్పుడు అట్లాంటి వాళ్ళ ఉసురు వీళ్ళకి తగులుతుంది తప్పకుండా. ఆ కుటుంబానికి ఒక్కరికి కాదు, ఆ కుటుంబం మొత్తానికి జరుగుతుంది. ఇవాళ ఇంత పెద్ద భవంతిలు, ఇంత పెద్ద ఫామ్ హౌజులు, పైసలు లేనోరు, ఒక మీటింగ్కి కొంత ఇబ్బంది పడ్డోళ్ళు, కొంత మొత్తమే మాటోంటల మీద ఆధారపడ్డోళ్ళు. ఇవాళ ఇన్ని లక్షల 10 లక్షల కోట్ల రూపాయలు ఎక్కడికించి వచ్చిందండి? ఎక్కడికించి వచ్చింది? మొన్న ఏమో వాళ్ళ పిల్లలను అమెరికాకు చదవడానికి తాతదేమో ఆశీర్వాదం తీసుకుంది. పోండి ఆ కుటుంబాల దగ్గర 1200 మంది బలిదానం ఉన్నారు, పిల్లలు చదువులేదు, ఎస్సీ ఎస్టీ హాస్టల్లో ఉన్నారు, బీసీ హాస్టల్లో ఉన్నారు. నీ సామాజిక వర్గంకి ఒక్కడు దావల్లే ఆ పిల్లలను తీసుకుపోయి అమెరికాలో చదివియండి ఆ డబ్బులతోటి. వాళ్ళు ఏ కోర్సు చేస్తారో వాళ్ళకి మంచి విద్యను ఇవ్వండి, నాణ్యతమైన విద్యను ఇవ్వండి. మీరు మంచి బట్టలు వేసుకుంటారు, మంచి ఇది చేస్తారు, మీరు లగ్జరీగా ఉంటారు. ఇలా మీరు తెలంగాణ రాష్ట్రం రాకముందు ఏముండే? మీ తండ్రి ఏమంటుండే? నా బిడ్డ నా కొడుకు అమెరికాలో వెల్ సెటిల్, అసలు వచ్చే అవసరం లేదు, పావుసరి బియ్యం నాకు నా భార్యకు అరగదు అన్నాడు. ఇవాళ 100 క్వింటాల బియ్యం రోజుకు సరిపోతాడు. ఆ సంచులు మొత్తం ఇది వచ్చారు. తెలంగాణ రాష్ట్రం
నిజాం సాగర్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ అయితే నెత్తురు ఏర్లై పారుతుంది అన్నాడు. సూట్ కేసుల కట్టలు ఆది బారినాయి. అట్లా లక్ష నాగలితోటి రామోజీ ఫిలిం సిటీ దుందుతా అన్నాడు. ఏడ దుందిండు? మళ్ళీ ఈయన వచ్చిన తర్వాత ల్యాండ్ పూలింగ్ స్కీమ్ కింద ఇది చేసిండు. ధరణి వెబ్సైట్ పెట్టి మొత్తం దళితుల భూములు, గిరిజనుల భూములు, కబ్జా కాలంలో దీపిచ్చిండు. అవి అంత కలకల దలుగుతుంది వాళ్ళకు. అందుగురించే ఇప్పుడు వీళ్ళు మూడు ముక్కల ఆట కాదు, అది హిందీలో అంటారు చూడు, తీన్ తెరా నవ్వటారా అని. అట్లా వీళ్ళు నవ్వటారా అవుతారు. ఈ పార్టీ ఉండదు. 3-4 సంవత్సరాల తర్వాత వీళ్ళు భారతదేశం విడిచిపెట్టి అమెరికా పారిపోతారు. వీళ్ళు ఇంత జరుగుతున్నా పెద్ద ఆయన కేసీఆర్ ఎక్కడ స్పందిస్తలేడు, ఎక్కడ బయటకు వస్తలేడు, మీడియా కూడా మాట్లాడతలేడు. పోనీ మీ అస్టులకైనా ఫోన్ చేసి మరి మాట్లాడుతున్నట్టు అది కూడా లేనట్టు కనబడుతుంది. ఏమై ఉండొచ్చు కేసీఆర్ మౌనం వెనుక కారణం? కేసీఆర్ కుమ్లీ తెస్తుండు. ఆయన దగ్గర నేను చూసిన వాస్తవాలు మనం మాట్లాడుకోవాలి. ఆయన బయటపడాడు కానీ లోపల అంత ఉంటుంది ఆయనకు. ఈ పిల్లలకి ఇంత డబ్బులు సంపాదించి పెట్టినా వీళ్ళు నా పరువు తీస్తుర్రు. ఎవరితోటి మాట్లాడితే ఏమవుతుంది? మాట్లాడితే ఇంకా ప్రచారం జరుగుతుంది తప్ప నేను ఎవరితోటి మాట్లాడకపోవడమే కరెక్ట్ అని ఆయన అక్కడ కూర్చొని రూమ్లో ఆలోచన చేసి ఆరోగ్యం పాడవుతుంది ఆయన. చూడండి మీరు, అంతకుముందు ఉన్న అది ఇప్పుడు ఆయన ముఖం మీద ఇది లేదు. మేము ఉంటే నవ్విస్తుంటాం, ఏదో ఒకటి ఇస్తుంటాం, ఏదో ఒక మాట్లాడుతుంటాం, ధైర్యం ఇచ్చేటోళ్ళం. ఎప్పుడైతే మేము కష్టకాలంలో ఉన్నప్పుడు ఏమవుతుందన్నా మేము ఉందాం కదా, రామునికి హనుమంతుడు ఎట్లా ఉన్నాడో నేను ఉన్నా కదా, వీళ్ళు మంచి వాళ్ళు భయపెట్టించినప్పుడు అట్లా నడిచింది. కానీ ఇప్పుడు ఇంత డబ్బులు సంపాదించి కొడుకు దగ్గర పోడు, బిడ్డకు రానిస్తలేరు. సంతోష్రావు ఎప్పుడు వస్తాడో ఎప్పుడు పోతాడో తెలియదు. హరీష్ రావు ఎక్కడ దాపెట్టుకోవాలి, మన అమెరికా గిట్ట పోయి వచ్చిండు. తెల్లటి పేపర్ అంట, 25 సంవత్సరాలలో ఈయన పుస్తకం తెరిచి ఉంది, తెల్లటి అంట. నేనేమంటున్నా అంటే మొత్తం కాళేశ్వరం కట్టిన తర్వాత ఇంకు లేక తయారైంది. ఎక్కడి గిట్ట రాయాలంటే తెల్లగా లేదు, అది లేదు. అందుగురించి నార్కో టెస్ట్ పెట్టి వీళ్ళని అడిగితే ఎవడు ఎంత అవినీతి చేస్తారో చెప్పాలి. మనం పేషెంట్లను పెడతాం కదా, అట్లా చెట్టగా కాళ్ళు చేతులు కట్టేయాలి, కట్టేసి నార్కో టెస్ట్ పెడితే తెలిసిపోతుంది. అందుకే కేటీఆర్ లైవ్ డిటెక్టివ్ టెస్ట్కు నేను సిద్ధం, మీడియా ముంగల మీరు రెడీగా ఉంటే రండి రేవంత్ రెడ్డి గారు అని కూడా సవాల్ విసిన సందర్భాలున్నాయి కదా. ఇప్పుడు లైవ్ డిటెక్టివ్ కరెక్టే చేద్దాం, అది సందర్భం వచ్చినప్పుడు చేస్తాం. ఇంత తొందరగా ఎందుకు చేస్తామంటే మాకు జైలుకు పంపిస్తే మాకు సింపతి వస్తుంది, జైలుకు పంపిస్తే ఇది అవుతుంది. మా నాయన మీద సిబిఐ కేసు అయితే తెలంగాణ ఎందుకు బంద్ పిలుపునియలేదు? చెప్పిందా లేదా? తెలంగాణ బంద్ చేయాలి, తెలంగాణ భగ్గుమనాలి, తెలంగాణ అగ్నిగుండం కావాలి. ఎందుకు కావాలండి తెలంగాణ అగ్నిగుండం? తెలంగాణ మీరు చెప్పి ఆ రోజు పిల్లలను రెచ్చగొట్టి మాటోంటులని బేఖూబులను చేసి ఈ చేసింది అప్పుడు సరిపోదా? ఇంకా కాళేశ్వరంకి డబ్బులు తీసుకుంటే తెలంగాణ బంద్ చేస్తారా? మీకు ఏ విధంగా మాట్లాడుతుంది అంటే ఇంకా రాజకీయంగా కుటుంబ స్వార్థం పోలే ఇంకా వీళ్ళకు. ఎక్కడైతే తెలంగాణ రాష్ట్ర సమితిని భారతీయ రాష్ట్ర సమితి చేసిరో ఆ రోజే వీళ్ళు తెలంగాణ అనే పదాన్ని పక్కన పెట్టిరు. వీళ్ళకు ఆ నైతిక హక్కు లేదన్నది నేను చెప్తున్నా. ఫైనల్గా ఏం చెప్తారు? ఒక్క మాటలో చెప్పాలంటే కేటీఆర్ ఫార్ములా ఈ రేసులో అరెస్ట్ అయ్యే అవకాశం ఉందా? ఓవైపు ఏసీబీకి కేసు అప్పచెప్పారు, సిబిఐకి కాళేశ్వరం కేసు అప్పచెప్పారు. అది అక్కడ నడుస్తున్నది, ఫార్ములా లేసి ఇక్కడ నడుస్తున్నది. అంటే అరెస్ట్లు అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే తెలంగాణ ప్రజలు నమ్మకాన్ని కోల్పోతున్నారు. కాంగ్రెస్ అరెస్ట్ అన్నది, ముఖ్యమంత్రి డబుల్ బెడ్రూమ్లే కట్టిస్తాం జైళ్ళలో అని చెప్పేసి అన్నారు. అసలు అరెస్ట్ అయ్యే అవకాశం ఉందా? విచారణలు ఇవన్నీ కొలిక్కొచ్చే ఛాన్స్ ఉందా? నేనైతే 100% రామారావుని జైలుకు పంపించాలి. పంపిస్తే కాంగ్రెస్ పార్టీకి కానీ ఎవరైతే అవినీతి చేస్తారో వాళ్ళకు కొంత ఇది అవుతుంది. ఇలా జైలుకు పోలేదా? ఎంతోమంది పోతున్నారు, ఎంతోమంది ఇది చేస్తారు. మొన్న కేంద్ర ప్రభుత్వం ఒక బిల్ తీసుకొచ్చింది, 30 రోజులు ఎవరైనా ప్రజాప్రతినిధి అయితే జైలుకు పోయిన తర్వాత బెయిల్ దొరకకపోతే ఆయన సభ్యత్వం రద్దు అవుతుందని. ముందుగా ఈయనకు జైలుకు పోతే సిరిసిల్ల మళ్ళీ ఎన్నికలకు పోదాం. వీళ్ళ మీద ఎంత మ్యాండేట్ ఉందో తెలిసిపోతుంది. కేటీఆర్ అరెస్టు పక్క, సిరిసిల్ల ఉప ఎన్నిక కూడా పక్క అంటారు. పక్క అంటున్నా. కేసీఆర్ అరెస్టు పక్క, బెయిల్ రాదు ఆయనకు, అంత కేటీఆర్కు రాదు. బీజేపీలకు చిత్తశుద్ధి ఉంటే మొన్న బిల్ తీసుకొచ్చారు కదా, ఆ బిల్లు ఏమో 30 రోజులు ఈయన జైలుకు ఉన్న తర్వాత ఉప ఎన్నికలు జరిగితే వీళ్ళ దగ్గర ఎంత ప్రజలు ఇది ఉన్నారు, విసికి ఇదవుతారు. అంటే మందు తాగినప్పుడు మైండ్ పనిచేయదుడు, పవర్ పోయిన తర్వాత వీళ్ళ మైండ్ పని చేస్తలేదు. ఎవరినో రెచ్చగొట్టుడు. ఇవాళ ఏం చేసిండు? గ్రూప్ అంది నేను కోర్టుకు
ధిక్కరిస్తలేను. 10 సంవత్సరాలు ఎగ్జామ్ పెట్టని వాళ్ళు అసలు పెట్టినప్పుడు పేపర్ లీక్ అయింది, లీక్ చేసుకుంటా తర్వాత టైం అయిన తర్వాత గిట్ట వాళ్ళు ఎగ్జామ్ రాపించిన చరిత్ర ఇవాళ ఇది ఉంది. చదువుకున్న పిల్లలు ఉన్నారు, చదువు రాలేదని ఒక దిక్కు బాధపడుతున్నారు. తర్వాత వచ్చిన వాళ్ళేమో మాకు వచ్చింది కూడు ఇక్కడ నోటుకెంచి కూడి ఇది పోయిందని వాళ్ళు బాధపడుతారు. కానీ ఇప్పటికీ వీళ్ళు రాజకీయం తప్ప ఇంకా ఏం లేదు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ తప్పకుండా చిత్తశుద్ధితోటి ఉంది. తప్పకుండా ఇవాళ ఏం పెట్టనోళ్ళు, ఉద్యోగాలు ఇయ్యనోళ్ళు, 10 సంవత్సరాల్లో ఒక వేకెన్సీ నింపనోళ్ళు ఇవాళ కాంగ్రెస్ పార్టీ మొన్న ఏమంటుండు, గణపతి పప్ప బోరియా మాకు కావాలి యూరియా. 10 సంవత్సరాలు 12,000 మంది చచ్చిపోయారు వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు. ఏ రైతు కుటుంబం దగ్గర పోయారు? నేను అప్పుడు అడిగిన, ఇంతమంది రైతులు పిట్టలు రాలినట్లు రాలుతురు, మనం పోతే మంచిగా ఉంటుంది అంటే, అరే అట్లా పోతే మనం ప్రోత్సహించినట్లు ఉంటుంది, మనం పోవద్దు, మనం పోతే ఇంకా ఎక్కువ ఆత్మహత్యలు అవుతాయని ముఖ్యమంత్రి చెప్పిండు. కానీ ఇవాళ రైతుల గురించి ఇంత మాట్లాడుతున్నారు. గణపతి పాప ఎప్పుడన్నా నాగలు దున్నాడు. ఈ విధంగా మాట్లాడి రెచ్చగొట్టే అది ఉంది వాళ్ళకు. సో ఫైనల్గా అరెస్ట్ మాత్రం పక్కా ట్రై. 100% అరెస్ట్ అవుతారు. ఇది రాములు నాయక్ చెప్తుండు, 100% అరెస్ట్ అవుతారు. తప్పకుండా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు బెడ్ కాకుండా ఆయన చిన్న ఒక రూమ్లో పెట్టి అన్ని లైట్లు ఎట్లా వేసిరో వీళ్ళకి అన్ని లైట్లు వేసి నిద్రపోనీయకుండా చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తం మీద ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ అరెస్ట్ అవ్వడం పక్క. నిజంగా కేంద్ర ప్రభుత్వం ఏదైతే కొత్తగా ప్రవేశపెట్టినటువంటి బిల్లు ఉందో, బిల్లు కనుక అమల్లోకి వస్తే సిరిసిల్లలో ఖచ్చితంగా ఉప ఎన్నికలు వచ్చిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని చెప్తున్నటువంటి పరిస్థితి. సో చూద్దాం ఏం జరుగుతుందో. కోట్ల రూపాయలు కవిత దగ్గర ఉన్నాయి, ఆమె కొత్తగా పార్టీ పెట్టిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. బట్ కాంగ్రెస్ పార్టీలోకి వస్తే మాత్రం వచ్చిన మరుక్షణమే కాంగ్రెస్ పార్టీని నేను రాజీనామా చేస్తా అంటూ రాముల్ నాయక్ ఆన్ ద రికార్డ్ చెప్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం భవిష్యత్తులో ఏం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ప్రధానంగా కల్వకుట్ల కుటుంబం ఎటువంటి పరిణామాలకు దారితీయబోతుందో చూడాల్సిన అవసరం ఉంది. కెమెరా పర్సన్ సతీష్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.